జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపెవరిది? సిట్టింగ్ ను బీఆర్ఎస్ కాపాడుకుంటుందా? ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? ఈ బైపోల్లో బీజేపీకి డిపాజిట్ దక్కేనా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దమైంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. టోటల్ పోల్డ్ ఓట్స్ 1,94,631, 48.49% ఓటింగ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాము. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని 42 టేబుల్స్ పెట్టడం జరిగింది. బికాస్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు, సో టైం పడుతుందని చెప్పి 42 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. 10 రౌండ్స్ మ్యాక్సిమం చేయడం జరుగుతుంది. కౌంటింగ్ స్టాఫ్ టోటల్ 186 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు. దానిలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. దీనిలో ముఖ్యమైన అంశం ఈసీఐ పోర్టల్లో results.eci.government.in కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిజల్ట్. అదేవిధంగా మీకోసం ఇక మీడియా కోసం స్పెషల్గా ఇక్కడ ఒక ఎల్ఈడి టీవీలో వీ ఆల్సో కీప్ ఆన్ డిస్ప్లేయింగ్ ద రౌండ్ వైజ్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. రేపు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆరు నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్. అదర్కి 144 సెక్షన్ ప్రకారం నేను ట్రీట్ చేస్తున్నాను. సో దయచేసి మీరు ప్రోబిటరీ ఆర్డర్స్కి రెస్పెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎంసీసీ టిల్ 16 మన ఫోర్స్లో ఉన్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది కూడా రెస్పెక్ట్ చేయాలి. విక్టరీ ప్రొసెషన్ ఎవరికి సో ఫార్ వీఆర్ నాట్ అలౌవింగ్.